హలో, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక 1 minute టైం ఫ్రేమ్లో ఈజీగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా చేయాలి అని డిస్కస్ చేస్తుంటాం. డైలీ ఈవినింగ్ ఓ వీడియో, మార్నింగ్ ఓ వీడియో ఉంటుంది. ఈవినింగ్ వీడియోలో గడిచిన మార్నింగ్ చార్ట్స్లో ఇక్కడ ఎంట్రీ చేస్తే బెటర్, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఈజీగా 1 minute టైం ఫ్రేమ్ డిస్కస్ చేస్తాము. సో అలాగే మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియోలో కూడా మనం డో జోన్స్ అండ్ క్రిప్టో ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్ చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తాము. సో డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోస్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు 1 minute టైం ఫ్రేమ్లో ఎలా ఈజీగా ట్రేడ్ చేయాలి అనేది. సో డైలీ 1 minute టైం ఫ్రేమ్లో ఏదైతే అనాలిసిస్ చూస్తూ ఉంటారో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, దీనికన్నా చాలా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, అదే లెవెల్స్. ఓకే, సో జనరలీ ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి, ఎలా డ్రా చేయాలి అనే ప్రాసెస్ అనేది డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో, చాలా ఈజీగా, వితౌట్ స్ట్రెస్ లేకుండా, వితౌట్ టెన్షన్ లేకుండా. సో అదే మన ఫినాన్సర్ మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తాం. చాలా స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్, అంటే టెన్షన్ ఫ్రీ ట్రేడింగ్ అనేది డిస్కస్ చేస్తాం మనము. ఓకే, సో లేట్ చేయకుండా మనం ఒక లెవెల్స్ ఎలా గీసుకోవాలి ఒక చార్ట్లో, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, స్టాక్స్ కానీ అనేది డిస్కస్ చేద్దాము. ఓకే, సో నార్మల్గా మన ఫినాన్సర్ అని యూట్యూబ్ టైప్ చేయగానే ఇక్కడ మోర్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఇది ఒక లింక్ వస్తుంది. ఇది కాపీ పేస్ట్ చేస్తే పైన ఒక షీట్ ఓపెన్ అవుతుంది. లేదా రీసెంట్గా ఏదైనా వీడియో ఓపెన్ చేసినా మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేస్తే ఇది ఒక ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవ్వగానే ఫైల్ తీసుకొని డౌన్లోడ్ క్లిక్ చేసి ఫైల్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని క్లిక్ చేస్తే షీట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయినాక మీరు చేయాల్సింది ఏంటంటే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఎస్ఆర్ అని ట్యాబ్ ఉంటుంది, సపోర్ట్ రేసింగ్, ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ కింద స్టాక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో బేసికల్లీ ఈ చార్ట్, ఈ షీట్ వల్ల మనం డైలీ లెవెల్స్ అనేది గీసుకుంటూ ఉండాలి. ఓకే, ఆటోమేటిక్గా గీసేసుకోవచ్చు మనకి. ఓకే, సో బేసికల్లీ ఎలా ఉంటాయంటే, మనం ట్రేడ్ చేయాలి అంటే, ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ చేయాలి అంటే ముందే మనం లెవెల్స్ గీసుకొని రెడీగా ఉండాలి. ఓకే, సో ఆ లెవెల్స్ గీసుకొని రెడీగా ఉంటే ఈజీగా ట్రేడ్ చేయొచ్చు బేసికల్లీ. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ అయినా, స్టాక్స్ అయినా. ఓకే, సో ముందు లెవెల్స్ గీసుకోవాలి అంటే మనకి ప్రీవియస్ డే క్లోజ్ అని తెలియాలి. ఇప్పుడు మార్కెట్లో ఇంకా ఇవాళ నేను ట్రేడ్ చేయాలి, మార్నింగ్ 9 అవుతుంది. ట్రేడ్ చేయాలి అంటే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే నిన్నటి బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ క్యాండిల్లో క్లోజ్ అనేది ఉంటుంది. ఆ క్లోజింగ్ ప్రైస్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 54,700 ఉంది. ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి కదా, వాల్యూ మారిపోతుంది. సో చూసారా, సో అట్లా డైలీ లెవెల్స్ అనేవి మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ లెవెల్స్ బట్టే ట్రేడ్ చేయాలి. ఓకే, బేసికలీ ఇక్కడ R1, R2, R3, R4, R5 ఉన్నాయి కదా, అలాగే S1, S2, S3, S4, S5 ఉన్నాయి కదా. ఈ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి మన చార్ట్లో. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్గా చూడాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. నేను క్లోజ్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, నేను చార్ట్స్కి వెళ్ళిపోతాను ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తే ఇది లాస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది నిన్నటిది. ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూస్తే ఈ క్లిక్ చేయగానే గ్రీన్ క్యాండిల్ పైన గ్రీన్స్ అనేది చూస్తున్నారు కదా, ఓపెన్, హై, లో, క్లోజ్. అక్కడ క్లోజ్ 55,747. 55,747 అనేది మనకి ఈ షీట్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ లాస్ట్ క్యాండిల్కి వెళ్తున్నాను. 55,747 వాల్యూ ఉంది, క్లోజ్ సి. ఓకే, సో 55,747 ఎంటర్ చేస్తాను. ఓకే, 55,747 ఇది ఎంటర్ చేయగానే ఇక్కడ వాల్యూస్ అని మారినాయి కదా. ఈ లెవెల్స్ R1 to R5, S1 to S5 అనేది మనం చార్ట్ మీద బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది లాస్ట్ మన క్యాండిల్ కాబట్టి దాన్ని బట్టి మనం గీసుకుంటున్నాం క్లోజ్ బట్టి. ఇప్పుడు ఈ లెవెల్స్ గీసేసుకున్నాక ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ పడ్డది, ఇంకా మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఈ లెవెల్, ఈ క్లోజ్ బట్టి లెవెల్స్ గీసుకున్నారు. ఇప్పుడు చూడండి, సడన్గా మార్కెట్ ఓపెన్ అయింది, రెడ్
రెడ్ ఇక్కడ సెల్ చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ మనకి ఏదైతే లెవెల్ గీసుకున్నామో టార్గెట్ రీచ్ అయిపోయింది. చాలా సింపుల్ ట్రేడ్ అండి, ఈజీగా. సో అట్లాగే ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇది ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇంకో లెవెల్ హిట్ అయింది. ఓకే, సో ఇలా ఈ లెవెల్స్ తీసుకొని చాలా ఈజీగా ట్రేడ్ చేయాలి మనం. ఓకే, కానీ అన్ని వేళ లెవెల్స్ హిట్ అవుతాయంటే హిట్ అవ్వు, బట్ మోస్ట్లీ చాలా యాక్యురేట్ ఉంటాయి ఈ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ ఇప్పుడు చూసారా, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం, ఈ లెవెల్ హిట్ అయింది, ఇక్కడతో ఒక టార్గెట్ అయిపోయింది. ఈ టార్గెట్ 1 రీచ్ అయింది, టార్గెట్ 2. బట్ ప్రతిసారి టార్గెట్ 1 దగ్గర ఎగ్జిట్ అవ్వడం చాలా ఉత్తమం. ఓకే, మళ్ళీ ప్రతిసారి ఈ టార్గెట్ హిట్ అవుతాం రూల్ లేదు, నేను చెప్పదలుచుకుంది అదే. ఓకే, సో అలా ఈజీగా ట్రేడ్ చేయాలి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు చూస్తే ఇలా ఫామ్ అయింది. ఇక్కడ ఈ క్లోజ్ బట్టి ఇక్కడ లెవెల్స్ తీసుకున్నాం, ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. సో ఇలా ఈజీగా ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మన ట్రెండ్ లెవెల్స్ గీసుకోవాలి, ట్రెండ్ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పట్టాయి, మనకి సెల్ చేయాలి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, అంతే సింపుల్. ఓకే, సో ఇలా ఈజీగా ట్రేడ్ చేయాలి 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే ఎక్సెల్ షీట్ చూస్తే ఇది ఆటోమేటెడ్ ఎక్సెల్ బేస్డ్ అపాన్ ప్రీవియస్ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ క్లోజ్ బట్టి లెవెల్స్ అనేది మారుతుంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఎంటర్ చేయాలి క్లోజింగ్ ప్రైస్, ఇక్కడ కూడా నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్, ఇక్కడ చూస్తే స్టాక్స్లో కూడా క్లోజింగ్ ప్రైస్ ఎంటర్ చేస్తే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఏదైతే ఎక్సెల్ ఉందో ఇది మన ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లస్ ప్రతి అబౌట్ మీ సెక్షన్లో కూడా ఉంటుంది. ఓకే, అండ్ ప్రతి అబౌట్ మీ సెక్షన్లో కూడా ఈ వీడియో లింక్ అనేది యాడ్ చేస్తాను, ఎలా ట్రేడ్ చేయాలనేది. సో ఇది యూజ్ చేస్తే నేను ట్రేడ్ చేస్తాను, మీరు కూడా ఇలాగే ట్రేడ్ చేయాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.